ఒక రోజు మార్నింగ్ 3 AM కి ప్యారిస్ లో ఇద్దరు ఫ్రెండ్స్ టాక్సీ కోసం ఎంతో ప్రయత్నించినా ఒక్క టాక్సీ కూడా ఆగలేదు. అప్పుడు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక అతను సరదాగా ఏమన్నారో తెలుసా? మన మొబైల్లోనే ఒక క్లిక్ తో మన దగ్గరికి ఒక టాక్సీ వస్తే ఎంత బాగుంటుంది అని చెప్పాడు. ఆ ఒక్క చిన్న ఐడియాతో ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశాడు, అదే ఊబర్. సేమ్ అలానే మన ఇండియాలో కూడా ఈ ఓలా కంపెనీ స్టార్ట్ అయింది. ఈ ఓలా అండ్ ఊబర్ మన ఇండియాలో కొన్ని ఇయర్స్ గా సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తూ ఉన్నాయి. కానీ వీళ్ళ ఇన్కమ్ ని చూస్తే ప్రాఫిట్స్ కంటే లాసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి కొత్తగా వచ్చిన ఈ ర్యాపిడో సంగతి ఏంటి? ర్యాపిడో కంపెనీ గురించి చెప్పాలి అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓలా అండ్ ఊబర్ విషయానికి వస్తే వాళ్ళ యావరేజ్ రైడ్ ఒక వాల్యూ ఎంతో తెలుసా? 200 to 300 రూపీస్. కానీ ఈ ర్యాపిడో మాత్రం యావరేజ్ ఒక వాల్యూ 50 to 60 రూపీస్ మాత్రమే. మరి ర్యాపిడోకి లాసెస్ రాకుండా ఈ కంపెనీ ఎలా ప్రాఫిటబుల్ గా ఉంది? 2015 లో ఒక చిన్న స్టార్ట్అప్ గా స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ గా అయింది కదా. ఒకప్పుడు కేవలం డైలీ 500 రైడ్స్ మాత్రమే అవుతున్న ఈ ర్యాపిడో కంపెనీ 2024 నాటికి సుమారుగా 16.5 lakhs రైడ్స్ అనేవి డైలీ జరుగుతున్నాయి. అంటే సుమారుగా 33 టైమ్స్ గ్రోత్ కేవలం 8 ఇయర్స్ లోనే. అండ్ వీళ్ళ రెవెన్యూ కూడా 42 crores నుంచి 400 crores కి చేరింది. అసలు ఈ ర్యాపిడోకి ఇది ఎలా సాధ్యం? ఒక లాజిస్టిక్ కంపెనీగా స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు బైక్స్, ఆటోస్, కార్స్, లాజిస్టిక్స్, ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ఇలా ప్రతి దాంట్లో ఎంటర్ అవ్వి బిజినెస్ చేస్తూ ఎలా సక్సెస్ఫుల్ గా ఉంది. అసలు ఈ ఓలా అండ్ ఊబర్ చేయలేకపోయినది కొత్తగా వచ్చిన ఈ ర్యాపిడో ఎలా చేయగలిగింది? అసలు వీళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి అండ్ వీళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? ర్యాపిడో అంటే కేవలం బైక్ టాక్సీ మాత్రమే గుర్తుకు వస్తుంది కదా. కానీ వీళ్ళ ఫస్ట్ బిజినెస్ ఇది కాదు. వీళ్ళది ఒక లాజిస్టిక్ బిజినెస్. అరవింద్ శంకర్, రిషికేష్ అండ్ పవన్ గారు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ 2014 లో ఒక లాజిస్టిక్ కంపెనీని స్టార్ట్ చేశారు, అదే ది క్యారియర్. ఈ కంపెనీ చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసా? కొరియర్ పార్సిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక సిటీ నుంచి మరొక సిటీకి ట్రాన్స్ఫర్ చేయడం, అంతే. అండ్ వీళ్ళ క్లయింట్స్ ఎవరో తెలుసా? ఫ్లిప్కార్ట్ అండ్ డెలివరీ వంటి పెద్ద పెద్ద కంపెనీస్. వీళ్ళు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలోనే వీళ్ళు ఎంతో సక్సెస్ అయ్యారు. ఇంత సక్సెస్ అయిన తర్వాత వీళ్ళు సుమారుగా వీళ్ళ బిజినెస్ కోసం 1.5 crores మనీని రైజ్ చేశారు. ఇలా రైజ్ చేసిన తర్వాత వీళ్ళకి సుమారుగా 300 వెహికల్స్ తో ఎవ్రీ మంత్ థౌసండ్స్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చేవి. ఈ బిజినెస్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నప్పటికీ ఈ ముగ్గురు ఫౌండర్స్ ఈ బిజినెస్ లో ఒక చిన్న డ్రాబ్యాక్ ని చూశారు. అదేంటంటే వీళ్ళు బిజినెస్ చేస్తున్న ఏదైతే లాజిస్టిక్ బిజినెస్ ఉందో అది ఒక B2B బిజినెస్ కదా. ఇది చాలా స్లోగా గ్రో అవుతుందని, కొన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సాచురేట్ అవుతుందని తెలుసుకున్నారు ఈ ముగ్గురు ఫౌండర్స్. ఇలా తెలుసుకున్న టైంలో మన ఇండియాలో ఈ ఓలా కంపెనీ ఏదైతే టాక్సీ బిజినెస్ చేస్తుందో అది యూనికార్న్ గా మారింది. ఇది చూసిన ఈ ముగ్గురు ఫౌండర్స్ మన ఇండియాలో మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉన్న ఏదైనా సిగ్మెంట్ ఉంది అంటే అది టాక్సీ సిగ్మెంట్ అని తెలుసుకొని వాళ్ళు వెంటనే బైక్ టాక్సీ సిగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఓలాని చూసి ఇన్స్పైర్ అయ్యారు అని చెప్తున్నాను కదా. మరి ఓలా కేవలం కార్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఐడియాని కాపీ కొట్టిన ఈ ర్యాపిడో కూడా కార్స్ ని తీసుకురావాలి కదా. మరి ఎందుకు ఇన్నోవేటివ్ గా బైక్స్ ని తీసుకొచ్చింది? దానికి కూడా ఒక లాజిక్ ఉంది. వీళ్ళు మొదట్లో లాజిస్టిక్ బిజినెస్ చేస్తూ ఉండేవారు కదా. ఆ టైంలో కొన్ని సందర్భాల్లో ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉండేవారో వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న బైక్స్ ని తీసుకొని వర్క్ చేస్తూ ఉండేవారు, ఎందుకంటే ట్రాఫిక్ వల్ల. సో ఇది తెలిసిన ఈ ఫౌండర్స్ 2-wheeler సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యారు. అండ్ ఇనిషియల్ గా వీళ్ళ రైడర్స్ రావడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే కార్ డ్రైవర్స్ రావాలి అంటే సుమారుగా 8 to 10 lakhs వాల్యూ ఆఫ్ కార్ అనేది ఒకరికి ఉండాలి. కానీ ఈ బైక్స్ కి మాత్రం అలా కాదు. అలా వీళ్ళు ఎప్పుడైతే ఒక లాజిస్టిక్ కంపెనీ నుంచి ఎగ్జిట్ అవ్వి ఎప్పుడైతే ఈ బైక్ టాక్సీ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారో కేవలం 1 year లోనే వీళ్ళ బిజినెస్ అనేది మారిపోయింది. ఎంతలా అంటే రోజుకి 100 రైడ్స్ వచ్చే ఈ ర్యాపిడో కంపెనీకి ఇప్పుడు రోజుకి లక్షల్లో రైడ్స్ అనేవి వస్తున్నాయి. కానీ మొదట్లో ఈ 100 రైడ్స్ మాత్రమే వచ్చేవి కదా. అక్కడ నుంచి రోజుకి లక్షల రైడ్స్ వస్తున్న ఈ కంపెనీ ఇనిషియల్ స్టేజెస్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? వీళ్ళేమి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కాదు అండ్ వేల కోట్లు ఏమి సంపాదించలేదు. వీళ్ళు కేవలం ఒక ఆర్డినరీ పీపుల్ మాత్రమే. వీళ్ళు ఎప్పుడైతే ఈ ర్యాపిడో కంపెనీని స్టార్ట్ చేసి బిజినెస్ చేద్దాం అనుకున్నారో చాలా ఇన్వెస్ట్మెంట్ ఫిల్మ్స్ కి వెళ్లి ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎంతో ప్రయత్నించారు. సుమారుగా 75 ఫిల్మ్స్ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు రిజెక్ట్ చేశారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఎన్నో ఏళ్లుగా ఎంతో సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తున్నారు ఓలా అండ్ ఊబర్ ఏవైతే ఉన్నాయో అవి రెవెన్యూ అయితే జనరేట్ చేస్తున్నాయి కానీ ప్రాఫిటబుల్ గా లేవు కదా. మరి అలాంటిది మీరు ఇప్పుడిప్పుడే వచ్చి సేమ్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వి ప్రాఫిటబుల్ గా ఎలా ఉంటారు? అండ్ మరీ ముఖ్యంగా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ ని ఎలా కాంపీట్ చేస్తారని చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. వీళ్ళందరికీ ఇలా నెగిటివ్ గా ఉన్నప్పటికీ ఈ ర్యాపిడో ఫౌండర్స్ మాత్రం ఏం మాత్రం ఆగలేదు. కానీ 2016 కి ఈ ర్యాపిడో కంపెనీ మూతపడే సిచ్యువేషన్ కి వచ్చింది. లాస్ట్ పాయింట్ ఆఫ్ టైం కి హీరో హోండా మోటార్ కాప్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ యొక్క CEO ఎవరైతే పవన్ ముంజల్ గారు ఉంటారో అతను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఇలా ఇన్వెస్ట్ చేయడం మాత్రమే కాదు ఈ కంపెనీకి కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. కేవలం ఈ పవన్ ముంజల్ గారు ఇచ్చిన సజెషన్స్ తోటే ఈ కంపెనీ ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఉంది. ఈ పవన్ ముంజల్ గారికి ఈ 2-wheeler బిజినెస్ సెగ్మెంట్ లో సుమారుగా 50 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న
ఈ వ్యక్తి ఎటువంటి సజెషన్స్ ఇచ్చారో తెలుసా? మీరు ఏదైతే టైర్ 1 సిటీస్ లో బిజినెస్ చేస్తున్నారో మీరు అక్కడ చేయకండి, టైర్ 2 అండ్ టైర్ 3 లో కూడా మీరు బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయండి అని చెప్పారు. ఎందుకంటే అప్పటికే ఓలా అండ్ ఊబర్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి కేవలం టైర్ 1 లోనే ఎక్కువగా బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాయి. ఎందుకు వాళ్ళతో కాంపిటీషన్ చేయడం? మీరు టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ కూడా వచ్చి బిజినెస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు అని ఈ పవన్ ముంజల్ గారు చెప్పారు. ఈ ఇన్పుట్స్ ని ఈ ర్యాపిడో కంపెనీ తీసుకొని వీళ్ళ బిజినెస్ ని టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఇది చేసిన వెంటనే హ్యూజ్ సక్సెస్ వచ్చింది. ఎందుకంటే బెంగళూరు వంటి టైర్ 1 సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా కాంపిటీషన్ ఉంది. అండ్ టైర్ 1 సిటీస్ కూడా మన ఇండియాలో ఎన్నో లేవు. కానీ ఈ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ మన ఇండియాలో సుమారుగా 500+ గా ఉన్నాయి. అంటే కస్టమర్స్ కూడా ఎక్కువగానే ఉంటారు. ఇలా ఈ పవన్ ముంజల్ గారు చెప్పిన ఒక్క సజెషన్ ఈ కంపెనీకి ఒక గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. ఈ ఓలా అండ్ ఊబర్ యాప్స్ లో ఒక రైడ్ చేయాలి అంటే సుమారుగా 200 to 300 రూపీస్ అవుతుంది. అది టైర్ 2 టైర్ 3 పీపుల్ కి ఎంత కాస్ట్లీయో చెప్పండి. అలాంటిది ఈ ర్యాపిడో కంపెనీ 2 వీలర్ టాక్సీస్ తో వచ్చి ఆ కాస్ట్ ని సుమారుగా 70 to 80% తగ్గించింది. ఇలా వాళ్ళు ప్రైస్ ని మాత్రమే తగ్గించలేదు, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ మనీ కాదు, వాళ్ళ టైం. ఎందుకంటే ఆ సిటీస్ లో ఎక్కువగా ట్రాఫిక్ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఓలా అండ్ ఊబర్ లో ఒక రైడ్ ని చేసుకున్నాం అనుకోండి, ట్రాఫిక్ వల్ల కార్స్ అనేవి ఆగాల్సిందే. కానీ బైక్స్ మాత్రం షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి, అండ్ ఒకవేళ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, చిన్న చిన్న సందుల్లో కూడా ఎలాగైనా వెళ్లి ఆ కెప్టెన్ ఎలాగైనా ఆ కస్టమర్ యొక్క డెస్టినీ దగ్గరికి టైం కి ఖచ్చితంగా తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. సో అందుకు ఈ కాస్ట్ తో పాటు ఈ టైం ను కూడా తగ్గించడం వల్ల ఈ కంపెనీ అనేది సక్సెస్ అవడానికి రీజన్. వీళ్ళు ఈ జీనియస్ స్ట్రాటజీ యూజ్ చేయడం వల్ల వీళ్ళ గ్రోత్ ఎంతలా పెరిగిందో తెలుసా? 2015 కి వీళ్ళకి డైలీ 500 రైడ్స్ వస్తూ ఉంటే 2017 కి వీళ్ళకి 3500 రైడ్స్ వచ్చేవి. 2008 కి 30,000 రైడ్స్ అండ్ 2020 కి 5 lakh రైడ్స్ గా, 2025 కి 16.5 lakhs రైడ్స్ గా పర్ డే వచ్చేది. వీళ్ళ గ్రోత్ చూసారా ఎంతలా పెరిగిందో? కానీ అదే ఈ ఓలా అండ్ ఊబర్ యొక్క గ్రోత్ ని చూస్తే వాళ్ళు గ్రో అవడం కాదు, డిక్లైన్ అయ్యారు. అంటే ఈ టాక్సీ సెగ్మెంట్ లో ఉన్న మార్కెట్ మొత్తాన్ని ఓలా అండ్ ఊబర్ నుంచి ఈ ర్యాపిడో తీసుకుందని చెప్పొచ్చు. ఎవరైతే ఫ్రీ టైమ్ లో ఉంటారో లైక్ స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయ్ యూత్ అండ్ మరీ ముఖ్యంగా ఎవరికైతే సాలరీ సరిపోదో వాళ్ళందరూ క్యాప్టెన్స్ గా మారుతూ ఉండేవారు. వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్స్ అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక జాబ్ చేయడమో లేదంటే చదువుకోవడమో చేస్తూ ఉండేవారు కాబట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి నీడ్ లేదు. అలా ఈ ర్యాపిడో ఎటువంటి క్యాష్ బర్న్ చేయకుండా వీళ్ళు గ్రో అవుతూనే ఉంటున్నారు. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో చేయడానికి ఎంతో టైం ని స్పెండ్ చేసి రీసెర్చ్ చేసిన వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ ర్యాపిడో కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో చెప్పాను, కానీ మీరు ర్యాపిడో యాప్ ని ఓపెన్ చేస్తే ఏం చూపిస్తుంది? బైక్ ని మాత్రమే కాదు కదా, ఆటోస్ అండ్ క్యాబ్స్ కూడా చూపిస్తున్నాయి కదా. ఒకప్పుడు బైక్ టాక్సీ గా మారిన ఈ కంపెనీ ఇప్పుడు వీళ్ళు ఆటోస్ అండ్ క్యాబ్స్ తో కూడా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం నిజమే. కానీ ఎక్స్పాండ్ చేసినప్పటికీ ఓలా అండ్ ఊబర్ లాగా 40-30% డ్రైవర్స్ నుంచి కమిషన్ తీసుకునేవారు కాదు. బెంగళూరులో ఏదైతే నమ్మ యాత్ర యాప్ ఉందో వాళ్ళు ఎలాగైతే సబ్స్క్రిప్షన్ మోడల్ తీసుకొచ్చారో సేమ్ అలానే ఈ ర్యాపిడో కూడా ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ లోకి తీసుకొచ్చి డైలీ మీరు ఇంత పే చేయండి, ఎన్ని రైడ్స్ వచ్చినా ఎంత మనీ వచ్చినా అది మీకే, కేవలం మాకు డైలీ ఇంత మనీని మాత్రమే పే చేయండి అని ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ ని తీసుకొచ్చారు. దీనితో ప్రతి రైడర్ ఆ సబ్స్క్రిప్షన్ ని తీసుకొని రైడ్స్ కంటిన్యూ చేస్తూ ఉండేవారు. ఇలా చేయడం వల్ల ఎవరైతే వాళ్ళకి క్యాప్టెన్స్ ఉంటారో వాళ్ళకి నమ్మకం వచ్చింది. కానీ ఈ ఓలా అండ్ ఊబర్ లో సుమారుగా 30-40% కమిషన్ ఏదైతే తీసుకుంటున్నారో దాని వల్ల ఆ డ్రైవర్స్ కి ఎన్నో నష్టాలు వచ్చాయి అండ్ వాటిని తగ్గించమని ఎన్నో ధర్నాలు కూడా చేశారు. ఇలా ఫస్ట్ లో వీళ్ళ లాజిస్టిక్ బిజినెస్ నుంచి 2 వీలర్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. 2 వీలర్ నుంచి 3 వీలర్ అండ్ 4 వీలర్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయ్యారు. అండ్ రీసెంట్ గానే ర్యాపిడో క్విక్ కామర్స్ బిజినెస్ చేస్తున్న జెప్టో తో పార్ట్నర్షిప్ ఏర్పరచుకొని వాళ్ళ క్యాప్టెన్స్ తో బిజినెస్ చేద్దామని కూడా అనుకుంటుంది. ఒక్క ప్లాట్ఫామ్ 2 వీలర్ నుంచి 4 వీలర్ వరకు, ఫుడ్ డెలివరీ నుంచి క్విక్ కామర్స్ వరకు ప్రతిదీ డెలివరీ చేయడం కోసం డైవర్సిఫై చేసింది ఈ కంపెనీ. వీళ్ళు ఇలా మల్టిపుల్ స్ట్రీమ్ నుంచి ఇన్కమ్ ని జనరేట్ చేస్తూ ఓలా అండ్ ఊబర్ ని మాత్రమే కాంపీట్ చేయట్లేదు. ఫుడ్ డెలివరీ బిజినెస్ చేస్తున్న స్విగ్గీ అండ్ జొమాటో తో పాటు క్విక్ కామర్స్ బిజినెస్ చేస్తున్న జెప్టో అండ్ బ్లింకిట్ వంటి కంపెనీస్ ను కూడా కాంపీట్ చేస్తూ బిజినెస్ ని రన్ చేస్తుంది. మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను, ఈ ఫుడ్ డెలివరీ కానివ్వండి, ఈ ఓలా అండ్ ఊబర్ కానివ్వండి, ఇవన్నీ కొన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నాయి. కానీ ఈ ర్యాపిడో మాత్రం కేవలం 2015 లోనే స్టార్ట్ అవ్వి ప్రతి ఒక్కరిని కాంపీట్ చేద్దామని ముందుకు వెళ్తుంది. మరొక మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటో చెప్పనా? ఓలా కంపెనీ ఒకప్పుడు వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం సుమారుగా $5 billion ఫండ్ రైజ్ చేస్తే ప్రాఫిటబుల్ గా ఉన్న ఈ ర్యాపిడో కంపెనీ ఎంత ఫండ్ ని రైజ్ చేసిందో తెలుసా? ఓలా కంట 1/10 మనీ మాత్రమే, అంటే $5 million మాత్రమే ఫండ్ రైజ్ చేసింది. అండ్ కోవిడ్ లో వీళ్ళ రెవెన్యూ అనేది 42 crores ఉంటే అదే 2023 కి 400 crores కి చేరింది. అండ్ వీళ్ళ
కీ ఇన్వెస్టర్స్ ఎవరో తెలుసా? స్విగ్గీ, హీరో మోటార్ కార్ప్, యాసిల్, టైగర్ గ్లోబల్ వంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేశారు, ఎక్స్పాండ్ చేశారు, డైవర్సిఫై చేశారు అండ్ వీళ్ళ ఫండింగ్ రిలేటెడ్ గా కూడా చాలా తక్కువగానే చేశారు. ఇన్ని చేసిన ఈ బిజినెస్ కి ఛాలెంజెస్ ఏమీ లేవంటారా? ప్రతి బిజినెస్ లోని ఏదో ఒక ఛాలెంజెస్ ఉంటాయి కదా. మరి ఈ బిజినెస్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుందామా? కొన్ని మంత్స్ బ్యాక్ ఈ ర్యాపిడో బైక్ కెప్టెన్ ఎవరైతే ఉంటారో అతను యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ బైక్ ని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో చాలా సర్క్యులేట్ కూడా అవుతుంది. దీని వల్ల ఈ ర్యాపిడో మీద ఏదైతే కస్టమర్స్ కి నమ్మకం ఉందో అది ఖచ్చితంగా తగ్గిపోతుంది. వీళ్ళ సెకండ్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? వీళ్ళ ఆన్ బోర్డింగ్. సపోజ్ ఎవరైనా ర్యాపిడోలో ఒక కెప్టెన్ గా చేరాలనుకున్నారు అనుకోండి, 5 minutes లోనే వాళ్ళకి కావాల్సిన మినిమల్ డాక్యుమెంట్స్ తో ఒక కెప్టెన్ గా చేరొచ్చు. ఇది ఎంత రిస్కీ చెప్పండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడకుండా, వాళ్ళు ఎలాంటి తెలియకుండా ఒక కెప్టెన్ గా ఎలా చేర్చుకుంటారు? మేబీ వాళ్ళకి ఏదైనా క్రిమినల్ రికార్డ్స్ ఉండొచ్చు కదా, అది కూడా వీళ్ళకున్న మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ కంపెనీ ఎన్నో ఛాలెంజెస్ ని ఫేస్ చేసి ఈ పొజిషన్ కి వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూనే ఉంటుంది. వీళ్ళ జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా? ర్యాపిడో గ్రో అయింది నిజమే, కానీ ఊబర్ అండ్ ఓలా లాగా వీళ్ళు అగ్రెసివ్ గా అడ్వర్టైజ్మెంట్స్ మీద ఎక్కువగా మనీని స్పెండ్ చేయలేదు. బెంగళూరులో ఎవరైతే టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళతో తక్కువ మనీ తోటే అడ్వర్టైజ్మెంట్స్ చేయించుతూ ఉండేవారు. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ప్రతి ఒక్కరికి ఈ కంపెనీ అనేది ఒకటి ఉంది. ఒక క్లిక్ తోటే కార్ ఎలా వచ్చేదో అలానే ఒక బైక్ కూడా వస్తుంది అని తెలిసింది. అండ్ ర్యాపిడో ఏదైతే ఫస్ట్ 3 rides 50% ఆఫ్ అని చెప్పిందో ఆ అడ్వర్టైజ్మెంట్ తో వీళ్ళకి డౌన్లోడ్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. అండ్ దీనితో పాటు రెఫరల్ ప్రోగ్రామ్ తో కూడా వీళ్ళు మంచి హిట్ కొట్టారని చెప్పొచ్చు. తెలుగు రీజియన్ లో వీళ్ళ ఎక్స్పెన్సివ్ అడ్వర్టైజ్మెంట్ ఏంటో తెలుసా? పుష్ప మూవీ రిలీజ్ అయిన టైంలో ఎంత ఫేమస్ అయిన ఆ మూవీ వల్ల అల్లు అర్జున్ తో పుష్ప థీమ్ తో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా చేశారు. ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా సక్సెస్ అయింది. అండ్ ఇదే కాదు, ఇంటర్నెట్ లో ఎంతో వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో ఉంది కదా, దానిని కూడా ఎంతో ఇన్నోవేటివ్ గా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ని చేశారు. ఈ పెంగ్విన్ వీడియో వైరల్ అవ్వాల్సింది ఈ ర్యాపిడో అడ్వర్టైజ్మెంట్ వైరల్ అవుతుంది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అండ్ ఎటువంటి బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ ఇంత సక్సెస్ అనే ఈ కంపెనీ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? కంపెనీని స్టార్ట్ చేసిన మొట్టమొదటే 75 రిజెక్షన్స్. ఆల్మోస్ట్ బిజినెస్ ని క్విట్ చేద్దామన్న టైంలో ఒక ఇన్వెస్టర్ వచ్చి ఒక చిన్న సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ తో బిజినెస్ గ్రోత్ మారిపోయింది. మెయిన్ గా ఈ కంపెనీ నుంచి ఏం తెలుసుకోవాలంటే, ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా బిజినెస్ ని కాపీ చేయొచ్చు, కానీ ఆ కాపీ చేసిన తర్వాత మన బిజినెస్ కి ఏ విధంగా మనం మార్చుకోవాలనేది మన చేతిలో ఉంటుంది. ఎగ్జాక్ట్ గా వేరే వాళ్ళ బిజినెస్ ని మనం కాపీ కొడితే వాళ్ళ కంట్రీలో ఆ బిజినెస్ సక్సెస్ అయి ఉండొచ్చు, కానీ అదే బిజినెస్ మన ఏరియాలో సక్సెస్ అవుతుందని గ్యారంటీ ఏంటి? వాళ్ళ కస్టమర్స్ వేరు, మన కస్టమర్స్ వేరు కదా. సో అందుకే ఎప్పుడైనా ఏదైనా బిజినెస్ మోడల్ ని కాపీ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మనం మన కస్టమర్స్ కి తగ్గట్టు మోడిఫై చేసుకోవాలి. ఈ కంపెనీ గురించి ఇంత క్లియర్ గా రీసెర్చ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ కంపెనీ గురించి మీకు ఏం నచ్చింది? ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారా? ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో ఏ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.